బ్రెస్ట్ సైజ్ వర్సెస్ మిల్క్ ప్రొడక్షన్. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. కొంతమంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ బ్రెస్ట్ సైజు చిన్నగా ఉంది, మాకు మిల్క్ ప్రొడక్షన్ సఫిషియెంట్గా డెలివరీ తర్వాత బేబీకి వస్తుందా రాదా చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారండి. మనం బ్రెస్ట్ తీసుకుంటే సో బ్రెస్ట్లో గ్లాండ్స్తో పాటు అంటే మిల్క్ ప్రొడ్యూసర్ గ్లాండ్స్తో పాటు ఫ్యాట్ ఉంటుంది, కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫాటిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో బ్రెస్ట్ సైజు చిన్నగా ఉంటే మేబీ ఫ్యాట్ కంటెంట్ తగ్గుంటుంది, గ్లాండ్స్ అలాగే ఉండొచ్చు. మనకు గ్లాండ్స్ నార్మల్గా ఉంటే మిల్క్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది అనమాట. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు బ్రెస్ట్ సైజ్ కాదండి. సో ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ సైజ్ ఎంత పెరిగింది దాన్ని బట్టి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది అనమాట. సో జనరల్గా న్యూట్రిషన్ బట్టి మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. సో మదర్ బాగా న్యూట్రిషియస్ డైట్ తీసుకుంది ప్రెగ్నెన్సీలో అంటే వాళ్ళకు దిల్ హ్యావ్ గుడ్ లాక్టేషన్ అనమాట. ఇంకొంతమంది బేబీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, లాచింగ్ ఎలా ఉంది, సో బేబీకి పాలు ఎలా ఇస్తున్నారు, ఆ పద్ధతులను బట్టి బేబీతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, సో అలాంటి అది దాని మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది బిజీ షెడ్యూల్స్లో వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు, మధ్యలో ఇస్తుంటారు. సో కొంతమంది బేబీతో టైం స్పెండ్ చేయరు, అలాంటి వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, తొందరగా ఆగిపోతాయి కూడా అనమాట. సో అందుకని సో బేబీతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ టచ్ వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆక్సిటోసిన్, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుందన్నమాట. సో అంతేగాని బ్రెస్ట్ సైజ్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ డిపెండ్ అవ్వదు. థ్యాంక్ యూ.